పాపాత్ములైన స్త్రీ వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు పాదముల చెంత ఆవిడ ముద్దు పెట్టుకుంటూ ఉన్నప్పుడు, అత్తరుతో కడుగుతున్నప్పుడు, కన్నీళ్ళతో తడుపుతున్నప్పుడు, తల వెంట్రుకలతో తుడుపుతున్నప్పుడు, నీవు నన్ను విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. ఏం చేసిందని? ప్రేమించావు చాలు. ప్రేమిస్తే అన్ని పాపాలు తీసేస్తాడా? ఉచితం, ఉచితం. ఆదాము వరుసలో చనిపోతే నిత్యనాశనం, మరణం. మరణం తర్వాత ఏముంటుంది? నరకమే. మరణం అంటే అర్థం పాపులమే అని అర్థం. పాపం చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మరణిస్తే ఏంటి? నిత్య జీవం. యేసుప్రభు నమ్ముకున్నామంటే మతం మారామని కాదు, వరుస మారామని. ఏ వరుస? ఆదాం వరుస మారి కడపటి ఆదాం వరుసలోకి వచ్చాం. ఏదైనా తోటలో అవిధేయుడైనటువంటి ఆదాం వరుసలో నుంచి ఎక్కడికి వచ్చాం? కడపటి ఆదాము, విధేయుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఆ వరుసలోకి వచ్చాం. అందుకనే కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, కొత్త సృష్టి. ఏదైనా తోట సృష్టి కాదు ఇది. ఇది సిలువలో జరిగినటువంటి సృష్టి. ఇది సిలువ రక్తంలో జరిగినటువంటి సృష్టి. ఇది యేసు ప్రభు మేకులు కొట్టించుకున్న చేతులతో చేసినటువంటి సృష్టి. ఇది మొదటి సృష్టిలోనైతే అవిధేయులు పాపులమే. రెండవ సృష్టి ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడా? పునరుద్ధానుడు అంటే అర్థం ఏంటి? ఏదేం తోటని రివర్స్ చేశాడని అర్థం. ఏదేం తోటలో ఏం జరిగింది? పాపం జరిగింది, మరణం వచ్చింది. ఈ క్రొత్త తోటలో అరిమత యోసేపు సమాధి ఉన్నటువంటి క్రొత్త తోటలో ప్రభువైన యేసుక్రీస్తు సమాధి నుంచి బయటకు వచ్చే అర్థం ఏంటి? ఇది క్రొత్త తోట, ఏదేం తోటకి వ్యతిరేకమైన తోట, మరణాన్ని గెలిచినటువంటి తోట. ఈయన కడపటి ఆదాము, ఈయన విధేయుడు, ఈయన పునరుద్ధానుడు. ఈ పునరుద్ధాడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వరుస, ఈయనకు పుట్టినటువంటి వరుస అందరూ కూడా విధేయులు, నీతిమంతులు, జీవం కలిగిన వారు. మనం చేసామనా? మనం చేయలే, ప్రభువైన యేసుక్రీస్తు చేశాడు. పాపాత్ములైన స్త్రీ వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు పాదముల చెంత ఆవిడ ముద్దు పెట్టుకుంటూ ఉన్నప్పుడు, అత్తరుతో కడుగుతున్నప్పుడు, కన్నీళ్ళతో తడుపుతున్నప్పుడు, తల వెంట్రుకలతో తుడుపుతున్నప్పుడు, నీవు నన్ను విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. ఏం చేసిందని? ప్రేమించావు చాలు. ప్రేమిస్తే అన్ని పాపాలు తీసేస్తాడా? ఉచితం, ఉచితం. ఆదాము వరుసలో చనిపోతే నిత్యనాశనం, మరణం. మరణం తర్వాత ఏముంటుంది? నరకమే. మరణం అంటే అర్థం పాపులమే అని అర్థం. పాపం చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మరణిస్తే ఏంటి? నిత్య జీవం. యేసుప్రభు నమ్ముకున్నామంటే మతం మారామని కాదు, వరుస మారామని. ఏ వరుస? ఆదాం వరుస మారి కడపటి ఆదాం వరుసలోకి వచ్చాం. ఏదైనా తోటలో అవిధేయుడైనటువంటి ఆదాం వరుసలో నుంచి ఎక్కడికి వచ్చాం? కడపటి ఆదాము, విధేయుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఆ వరుసలోకి వచ్చాం. అందుకనే కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి.